ఇలా మా పాప బయట ఉన్నింది. మా పాపకు 4 మలుపుకునేటప్పటికి మా పాప ఇంట్లోకి వస్తానే మా పాప బండి తీసి ఇసిరేసేసినాను. పిల్లల్ని ఇంట్లోకి దోసేసినాను. అంత లోపల కాసేపటికి ఇవి తోలేటప్పటికి మా నాన్న వచ్చినాడు. ఆయన షర్టుకు మొఖానికి అంతా ఉండేటప్పటికి షర్ట్ ఎట్లా తీసి ఇసిరేసేసి ఇంట్లోకి దోసినాను. ఆ ఇదిలీయడంలో నా చెవులేకి ఒకటి వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినారు కదా, ఇంకేం ఇబ్బంది ఉండదని నేను పక్కన మా పాప ఉంటే మా పాప కాడికి పోయి చెవులో చూపించుకుందామని ఆ ఇంట్లో పడి కూడా దారెమ్మిడి ఆగిపోయి అప్పటికి రోడ్డు మీద బట్టలు కూడా లేకుండా ఎదరగొట్టుకుంటా పరిగెత్తున్నారు. చాలా విచిత్రంగా జరిగిపోయింది. నేను హాస్పిటల్కి పోయి చూస్తాను. అంతలో మా అమ్మ వచ్చి మా అమ్మకు అన్ని మలుకొని వాళ్ళిద్దరికి కొంచెం ఇబ్బంది అయిపోయి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి ఇంటి దగ్గరనే వామిటింగ్స్ మోషన్స్. నేను వచ్చి ముందు తీపించుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకున్నాను. ఊర్లో అంతా 20 మంది దాకా జరిగిందని టాక్ వచ్చింది. మాకు తెలిసిన మా పక్కనైతే 15 మంది దాకా జరిగింది. మా ఇంట్లో దూరి బాత్రూమ్ లో కూడా గడి పెట్టేసుకున్నారు. ఎవరు చేసింది తెలియదు మాకైతే. అది అందరం ఇంట్లోనే ఉన్నాము. ఏ విధంగా జరిగింది ఎట్ట అనేది కూడా కొంచెం కూడా తెలియదు. పాపకు 2 మలుపుకున్నాయని పాప వచ్చింది, పాపకి ఇదిలి ఇచ్చేసినాము. మళ్ళీ వెంటనే వీళ్ళు పెద్దవాళ్ళు వచ్చినారు. పెద్దవి నా చెవిలో 2 గంటలు అలాగే ఉంది. నేను ఇంటి దగ్గర ఈలను చూసుకొని మళ్ళీ వేరే ఇంటి కాడికి వచ్చి ఆడన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి పోయి ఈలను లేపి ఈలను చూసుకొని మళ్ళీ నేను 4 హాస్పిటల్ తిరిగి మళ్ళీ 5 హాస్పిటల్కి పోయి తీపించుకునేంత వరకు అప్పటికి బతికే ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు. వచ్చింది ఒకటి తనకు చుట్టుకుని తీసుకుంటా మెయిన్ రోడ్లోకి వచ్చింది. ఇది అంటాడుతాడు. అది అంటాడుతుంటే అవన్నీ వాళ్ళ అదనా ఇంట్లోకి పోయి ఇంట్లో దగ్గర ఇంట్లో పోయి అక్కడ వేసుకొని మధ్యలో ఈ ఇంటికి ఒక చెట్టు ఉంటుంది మా ఆయన వాళ్ళందరూ ఆయన అది పెళ్లి చేసినాయి. చెప్తే లేక కూడా కడుగుతున్నాయి.